మనశ్శాంతి జక్కయ్య ఎలాగైతే మనశ్శాంతిని కోల్పోయాడో అలా మనశ్శాంతిని కోల్పోయాను. నెమ్మది లేదు. నెమ్మది లేకపోయేసరికి అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళని నన్ను చాలా ప్రేమించేవారు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కానీ నాకు మనశ్శాంతి లేదు. ఎంతమంది ప్రేమించినా మనశ్శాంతి లేదా బ్రతకగలమంటారు? అప్పుడు నా మనసు అనేది, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఫ్యాన్ కురిపెట్టుకుని చచ్చిపోవచ్చు కదా, నువ్వున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి చచ్చిపోవచ్చు కదా అని చెప్పి హృదయం అండి కలవర పడిందంటే మనసు బోధించేద్దండి, మంచి బోధ చేదుకు ఒకసారి చనిపోవచ్చు కదా అని చెప్పి మనసు నాకు బోధించినప్పుడు నిజమే కదా, ఎందుకు వచ్చింది, అన్నీ బాగున్నాయి కానీ మనశ్శాంతి లేదు, చనిపోతే బాగుండు కదా అని అనుకుంటే నా మనసు మరొక మనసు అనేది దేవుని యొక్క ఆత్మ అనేది, నువ్వు చనిపోతే సరాసరి ఎక్కడికి వెళ్తావు, నువ్వు నరకానికి కదా పోతావు, నిన్ను ఎన్నుకున్నది ఎందుకైనా, నిన్ను వాడుకుంటుంది ఎందుకైనా. ఒకప్పుడు నేను బైబిల్ చదవడానికి కూడా భయపడేదానండి, బైబిల్ చదవలేకపోయేదాన్ని. మా నాన్నగారు గొప్ప సేవ చేశారు, కానీ ఆ సేవకుని కూతుర్నే కానీ బైబిల్ కూడా అంటే రిఫరెన్స్లు ఇప్పుడు చదువుతున్నారు కదా, అది కూడా నేను అందివ్వలేకపోయేదానండి. అంటే అంత భయం నాకు. అలాంటి భయపడే నన్ను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మీ ముందు నిలబడి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆత్మ నడిపింపుని బట్టే కదేంటండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను ఎన్నుకున్నది అందుకు కాదు, ఎందుకు చచ్చిపోతావు అనుకుంటున్నావు అని అన్నప్పుడు, దేవా నువ్వు నాతో మాట్లాడేది నిజమే అయితే కనుక నేను ఇక నుంచి ఈ బంగారాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నిన్ను హత్తుకుంటాను, అయినా చావైనా బ్రతుకైనా నీ కోసం జీవిస్తాను తండ్రి అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నానండి. ప్రతిరోజు 2.5 గంటలు అంటే దినములో 10వ భాగం టైము నేను నీకు ఇస్తాను నాయన అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాను. దేవా నాకు బ్రతకాలని ఆశ ఉంది, ఇంకా నేను సేవ చెయ్యాలి తండ్రి అని చెప్పి ప్రతిరోజు దేవుని పాదాల చెంత ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాలో ఉన్న అశాంతిని దేవుడు తొలగించాడు, మనశ్శాంతి నెమ్మదిని దేవుడు నాకు దయచేశాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామండి. ప్రియ దేవుని బిడ్డలారా.